గుడ్ ఈవినింగ్ ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్. టుడే మీరు యూట్యూబ్ స్వాగతం. మీ సీనియర్ సిటిజన్. మనం ఈ వీడియోలో ఏ కంపెనీ స్ట్రాంగ్ ఉంది, దాని టెక్నికల్ ఫండమెంటల్ ఏమేమి చూడాలి విషయాలు చెప్పడానికి ప్రయత్నిస్తాను. దీని ద్వారా మనం లాభం పడడానికి అవకాశం ఉంటుంది. ఫస్ట్ మనం స్క్రీనర్ అనే వెబ్సైట్ చూడాలి. స్క్రీనర్ వెబ్సైట్లో కంపెనీ యొక్క స్ట్రాంగ్నెస్, దాని యొక్క వీక్నెస్ ఉంటుంది. తర్వాత ట్రేడింగ్ వ్యూ అని వాళ్ళ ఉంటుంది, ఫ్రీగా ఉంటుంది ట్రేడింగ్ వ్యూ అని. ఈ రెండు చూడాలి. మనకు స్క్రీనర్ అండ్ ట్రేడింగ్ వ్యూ చూడడం అలవాటు చేసుకుంటే మనకు ఏ షేర్ ఎప్పుడు కొనాలి, ఎప్పుడు అమ్మాలనే విషయాలు తెలుస్తుంది అనే విషయం తెలియదు. ఫస్ట్ మనం ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్ చూద్దాం. ఈ కంపెనీ ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది. ఇందులో స్క్రీన్లో మనం ఫస్ట్గా చూడాల్సింది, ఇక్కడ మనం దీని యొక్క క్యాపిటల్ చూడాలి. కంపెనీకి క్యాపిటల్ ఎంత ఉందో 281 crores ఉంది. 281 crores. దానికి రిజర్వ్స్ ఉందా లేదు కూడా చూడాలి. రిజర్వ్స్ ఇక్కడ చూస్తే 2008 అవుతుంది. ఎప్పుడైతే రిజర్వ్స్ అనేది డివిడెండ్ పొంగా మిగిలింది రిజర్వ్ కింద ఉంటుంది. సో కంపెనీ క్యాపిటల్ రిజర్వ్స్ కూడా ఆల్మోస్ట్ 8 times కన్నా ఎబవ్ ఉంది. అండ్ వీటిని చూసిన తర్వాత దీని యొక్క లాభం నష్టాలు చూడాలి. దీని యొక్క లాభం సంపాదించిందా, నష్టం సంపాదించిందా. ఇక్కడ చూస్తే 58 crores ఉంది. సో 280 crores మీద 580 సంపాదించుకుంటే ఆల్మోస్ట్ డబ్బులు సంపాదించింది. మొత్తానికి లాభాలు ఉంది, నష్టాన్ని కంపెనీ పోకూడదు. సో దీని తర్వాత కంపెనీకి డెట్ ఉందా కూడా చూడాలి. డెట్ ఎంత ఉందో చూడాలి. దీనికి డెట్ ఇప్పుడు ప్రస్తుతం 221 crores ఉంది ఇంజనీరింగ్కు. సో 221 crores అనేది తక్కువ, ఎందుకంటే ఇక్కడ 228 crores ఉంది కాబట్టి. సో క్యాష్ కూడా ఉంటుంది కాబట్టి ఈ కంపెనీ మనకు ఫండమెంటల్గా బాగుందని చెప్పవచ్చు. దాని తర్వాత దీని కంపెనీ యొక్క మన మార్కెట్ క్యాపిటల్ చూసుకోవాలి. 12,898 ఉంది. ఎప్పుడైతే 1,000 crores ఎక్కువ ఉంటే మంచిదని చెప్పబడుతుంది. ఇది 12,898 crores అనేది దీని యొక్క రేటు 229 ఇంటూ టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్ బట్టి ఇది క్యాపిటల్ వస్తుంది. దీని యొక్క లోయెస్ట్ హైయెస్ట్ చూడాలి. లోయెస్ట్ ఎంత పోయింది 140 ఒక ఐడియా వస్తుంది. హైయెస్ట్ 304 ఉంది. మళ్ళీ కూడా హైయెస్ట్ పోవడానికి అవకాశం ఉంటుంది, ఎందుకంటే కంపెనీ లాభాలు గడిస్తుంది కాబట్టి. దీని యొక్క స్టాక్ పీ కూడా, స్టాక్ పీ అనేది ప్రైస్ అండ్ దీని యొక్క ఈపీఎస్ బట్టి ఉంటుంది. 22 ఉంది. బిలో 20 బాగానే ఉన్నట్టు. దీని బుక్ వాల్యూ చూస్తూ కూడా 47 rupees ఉంది. అండ్ ముఖ్యంగా ఆర్ఓసి చూడాలి. ఆర్ఓసి అండ్ ఆర్ఓఈ అనేది కంపెనీ ఒక 100 రూపాయలకు ఎంత సంపాదిస్తుంది చెప్తుంది. ఇది ఆర్ఓసి 25, ఆర్ఓఈ 23 ఉంది. ఆల్మోస్ట్ 20 కన్నా ఎబవ్ ఉంది. అంటే ఒక 100 రూపాయలకు 20 రూపాయలు సంపాదిస్తుంది అంటే అన్ని ఖర్చు బాగా ఉన్నట్టు. సో ఇది ముఖ్యంగా చూడాలి. తర్వాత మనం చార్ట్ చూడడం నేర్చుకోవాలి. చార్ట్లో చూడాల్సిన ఫస్ట్ షేర్లో బలం ఉందా లేదో, దాని యొక్క ఆర్ఎస్ఐ ఉంటుంది. ఇక్కడ ఆర్ఎస్ఐ 50 కన్నా ఎబవ్ ఉండాలి. ఇక్కడ 69 ఉంది. అండ్ నెక్స్ట్ మూవింగ్ అవరేజెస్ పైన ఉందా లేదు చూడాలి. ఇక్కడ మూవింగ్ అవరేజెస్ 20 days, 50 days, 100 days, 200 days ఇది 4 ఉంటుంది. ఎప్పుడైతే దీని పైన ఉంటుందో ఇది 10 ఉంది, పెడక వస్తుంది. గత 3 రోజులు పెరుగుతుంది. మన ఫ్రైడే నాడు కూడా 212 పెరిగింది. సో ఇలా మనం దీన్ని కంపెనీ బలబలాలు, స్ట్రాంగ్నెస్ చార్ట్ ద్వారా అండ్ స్క్రీన్ ద్వారా చూడడం నేర్చుకోండి. సో వీడియో గురించి ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ టుడే మిర్రర్. మళ్ళీ ఒక వీడియో మళ్ళీ కలుద్దాం.